కృపా సత్య సంపూర్ణుడైన యేసు ప్రభువా, ఈ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దిన ఆరాధన మాకు సహాయం చేయండి. వాక్య పరిచర్యలో మా విన్నపాలు మీరు అంగీకరించి ఈ మేడైన దేవుడు దాయిచేయమని, ఈ పరిచర్యలో పాల్గొనే ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు ప్రభు పేరట వేడుకొస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 6వ కీర్తన పాడుకుందాం. భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటన్ గూడరే, ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే. భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటన్ గూడరే, మాటితోనే మమ్మునెల్లా మానవులుగా సృజించెను. ఇట్టి శాక్తం నౌ ప్రభునే మెచ్చుగా మదినేంతుము. భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటన్ గూడరే, ఏరితోడు లేక మము సర్వేశ్వరుడు సృజించెను. దారుణిం దారొక్కడేమా దైవమని పూజింతము. భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటన్ గూడరే, పోటగిటన్ జేయుదానై నాటి దేవుని శక్తిని బాటుగా లోకస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటన్ గూడరే, మేటి సంగీతంబులపై వింటనారం నొందను. జాటరే వేలనోళన్ సన్నుతుల్ ప్రభువందనం. భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటన్ గూడరే, మిక్కిలి కష్టంబులతో మిత్తికి నివారు పొందను. దిక్కులేని గొర్రెలాట్లు తిరుగలే బ్రహ్మాండను. భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు ప్రావచ్చుతుంది. అవి నీ పరిశుద్ధ పర్వతము నీ నివాస స్థలములను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమును నాకు ఆనంద సంతోషములు కలుగజేయ దేవుని ఎదుగు చేదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాం. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు
దేవా, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులు మరియు అపవిత్రులు మరియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీ విరోధముగా పాపం చేసుకుని ఎదుర్కొన్నా. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వేడుకొనిచున్నాము. వచ్చున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనితైక కుమారుని ఇచ్చిన మిగిలిన దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సంస్థాపనకు క్షమాపణ దయచేయండి. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు ఇష్టమును గూర్చియు సరైన జ్ఞానం నీ వాక్యము మాయని పరిశుద్ధాత్మను వృద్ధి పొందుతుందని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకి తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకు అధికారిస్తూ వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ అందరికీ దయచేయి. దేవా, మేము నీ ఆలయముందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తి బుద్ధిగాంతల వరకు అంత గొప్పది. నీ కుడిచే నీతితో నిండి ఉన్నది. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతం యెహోవా గొప్పవాడును కీర్తనీయుడునై ఉన్నాడు. తండ్రికి కుమారునికి
గల పరమాజ్ఞానకానిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమపరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిరారంజియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతాలిచ్చుచున్నాము. కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కానికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభావించుచున్నామిప్పుడు. ఆమేన్. ప్రాఫోమితో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక. తెలుసుకుందాము. ప్రభువా, నీవు లేనిదే మేము మంచిదే నీవు చేయజాలము. నీ చిత్త ప్రకారము జీవించి మనసు అనుగ్రహించమని మేము ఎల్లప్పుడూ సరైన దాన్ని యోచించి చేయగలిగినట్లు శక్తి దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతో సదాయక దేవుడు యుగయుగమును జీవించు పరిపాలించుచున్నాడు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మేము వేడుకొనుచున్నాము పరమ తండ్రి. త్రిత్వం తర్వాతి 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వరకు గల భాగం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. వారు ఆశించిన ప్రకారంగా మనము చెడ్డవాటిని ఆశపడినట్టు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తిరుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండబడి మరియు వారి వలె మనము వ్యభిచరికై ఉందాము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినమునందే 23,000 మంది కూలింది. మనం ప్రభువును శోధింపకై ఉందాము. వారిలో కొందరు శోధించి సత్వం వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత
నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. తాను నిలుచుతున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈ దినమున సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపదాయని కంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగజేయును. ఇంతటితో ఈ దినముకైనా పత్రికా పాఠ్య భాగము ముగించున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినముకైనా స్వార్థ పాఠ్య భాగము లూకా స్వార్థ 16వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు గల భాగాన్ని చదువుతుందా. లూకా స్వార్థ 16 1 నుండి 9 వచనాలు. మరియు ప్రభువు తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తి పాడు చేయించున్నాడని అతని యొద్ద ఉన్న వారి మీద నేరము మోపబడగా అతడు వారిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాటలు ఏమిటి? నీ గృహ నిర్వాహకపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండవలదని వారితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, తన యజమానుడు ఈ గృహ నిర్వాహకపు పని నుండి నన్ను తీసివేయను గనుక నేను ఏమి చేతును? త్రవలేను, భిక్షమిత్త సిగ్గుపడుచున్నా. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలెనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్తుల్లో ఒక్కొక్కరిని పిలిచి, నీవు నా యజమానుడికి ఎంత అచ్చున్నావని మొదట వాడిని అడిగాను. వాడు 100 మడుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటిని తీసుకొని త్వరగా కూర్చుండి 50 మడుగులని వ్రాసుకొనమని వారితో చెప్పాను. తర్వాత వాడు నీవు ఎంత అచ్చున్నావని మరి ఒకరిని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకొని 50 తూములని వ్రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకుని వాని యజమానుడు వారిని మెచ్చుకొనేను. వెలుగు సంబంధుల కంటే ఈ లోకపు సంబంధులు తమ తరువారిని బట్టి చూడగా యుక్త పనులై ఉన్నారు. అన్యాయపు స్త్రీ వలన మీకు స్నేహితులను సంపాదించుకుని కనుక ఆ స్త్రీ మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. ఇంతటితో ఈ దినముకైనా స్వార్థ పాఠ్య భాగం ముగించి ఉన్నాను. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుంది. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ మూలంగా పొందబడి కన్యైన మరియ పుట్టి పొందుగా అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగనని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకమున ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులను మృతులను తీర్పు చేయుటకు పట్టణంలో వచ్చని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాపక్షమాపణ, శరీర పునరుద్ధారము, నిత్య జీవమును నమ్ముచున్నాను. 413వ కీర్తనతో వాక్య ధ్యానంలోకి పెడదాం. నీవు తోడైయున్న జాలు యేసు నిత్యము నాకది మేలు. నీవు దారణి నుండు నీచ పాపులనే
గావా ప్రేమావాచి గణ ప్రాణమిడి నాటి నీవు తోడై ఉన్న జాలు యేసు నిత్యము నాకది మేలు నిను బోలు రాక్షకుండేడి క్రీస్తు నను బోలు పాతకుండేడి నేను నమ్ము వారలకు నీ వసగుచుందువు తనరా పాప క్షమాదయ చేత నిలలోనా నీవు తోడై యున్నా జాలు యేసు నిత్యము నాకది మేలు నీ పాటి బలవంతుండేడి ప్రభు నా పాటి దుర్బలు డేడి కాపాడుచుందువు కలకాలమున నీవు నీ పాద సేవకుల నేపురం జిల్లా నీవు తోడైయున్న జాలు యేసు నిత్యము నాకది మేలు నీ వంటి ఉపకారి ఏడి కాత నా వంటి కడుదీను ఏడి జీవులకును గల్గు జీవంబులిచ్చుచు జీవాధారముల సగి జీవుల బ్రోచేడి నీవు తోడై నున్న జాలు యేసు నిత్యము నాకది మేలు నీ వంటి ధనవంతు యేసు నా వంటి ధనహీను దేడి ప్రభులయ్యున్నవి ఈవులు నీయందు నీవు వారినో సంధి నిరాకంబునరుగావు నీవు తోడైయున్న జాలు యేసు నిత్యము నాకది మేలు. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈరోజు అనగా మనము తత్వంలో 9వ ఆదివారంలో చదువుకున్న పరిశుద్ధ దేవుని వాక్య భాగంలో భక్తుడైన లూకా గారు వ్రాసిన సువార్త 16వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందా. అన్యాయపు స్థితి వల్ల మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ స్థితి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసం మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. పరిశుద్ధుడా, ఇదైన వాక్య పరిచర్యలో నన్ను మమ్మల్ని కనికరించి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి యోగ్యంగా చేసుకోనమని వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభు పేట వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియా సంగమ స్నేహితులారా, ఈనాటి వాక్య ధ్యానంలో గృహ నిర్వాహకపు
గృహ నిర్వాహకము, గృహ నిర్వాహకత్వము, గృహ నిర్వాహకత్వము అనగా ఇంటిలో నాయకత్వము చేయుట, లేక ఒక ఇంటిలో అధ్యక్షుడిగా వ్యవహరించుట, లేక ఒక ఇంటిలో యజమానుడిగా, లేకపోతే ఆ ఇంటి భారం అంతా, ఆ ఇంట్లో పనులన్నీ, అంటే ఆ ఇంటికి సంబంధించిన పొలం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఆఫీసు, అందులో పనిచేసేవాళ్ళు, ఆ ఇంటి దగ్గర పనిచేసేవాళ్ళు, వీళ్ళందరి మీద ఒక అతను యాజమాన్యం వహిస్తూ ఉంటాడు. అతని గృహ యజమానుడు లేక గృహ యజమానత్వము, గృహ నిర్వాహకుడు లేక ఆ కుటుంబానికి అధ్యక్షత వహించి నడిపించేవాడు. అయితే ఈ రీతిగా పాత నిబంధన కాలంలో కొందరు యజమానుల యొక్క గృహాల్లో అసలు యజమానుడు ఉన్న కానీ ఒక పెద్ద ఆయన లేక ఒక తెలివైన వ్యక్తిని, ఒక చురుకైన వ్యక్తిని, ఒక తెలివైన వారిని ఆ యాజమాన్యం మీద అతను నియమించిన ఆనవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. ఆది కాండములో 24వ అధ్యాయం 2వ వచనంలో గమనించినట్లయితే అబ్రహాము యొక్క కుటుంబంలో, అబ్రహాము ఇంటిలో ఎలియాజరు గృహ నిర్వాహకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే పోతీఫర్ గృహములో లేక యోసేపు తదుపరి ఫరో కుటుంబంలో, ఫరో రాజు అయినా కానీ యోసేపు గృహ నిర్వాహకుడిగా వ్యవహరించినట్లు మనం చూస్తాం. ఆది కాండము 34వ అధ్యాయం 43వ అధ్యాయం 16వ వచనం. అలాగనే స్వార్థ లేఖనాల్లో నూతన నిబంధనలో లూకా స్వార్థ 8వ అధ్యాయం 2వ వచనంలో హేరోదు గృహ నిర్వాహకుడు పూజ అని చెప్పబడతా ఉంది. ఇట్లా మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఈ గృహ నిర్వాహకము అనేది చాలా నమ్మకమైనది, లేకపోతే బాధ్యతతో కూడినది. అందుకే హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో మనం ఆలోచించినట్లయితే దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లుగా 3వ అధ్యాయం 2వ వచనం 7వ వచనం హెబ్రీ పత్రికలో. కనుక దేవుని ఇంటిలో నమ్మకస్తుడు, దేవుని ఇంటిలో గృహ నిర్వాహకుడు మోషే, అబ్రహాం ఇంటిలో ఎలియాజరు, ఫరో రాజగృహములో యోసేపు. ఇట్లా మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఆ ఇంటిలో యాజమాన్యంలో నమ్మకమైన పనివాడు ఉండుట అనేది చాలా మనం నేర్చుకోదగిన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే దేవుని గృహ నిర్వాహకములో అధ్యక్షులుగా ఉండేవాడు ఎవడు అనేది ఒక ప్రశ్నార్థకంగా మనం ఈ లోక సంబంధంగా గృహాల్లో లేక కొన్ని గృహాల్లో ఇండ్లలో గృహ నిర్వాహకం అంటే ఇంటిలో యజమానత్వము వ్యవహరించిన వారు నమ్మకస్తులు ఉన్నారు, అపనమ్మకస్తులు ఉన్నారు. కానీ దేవుని ఇంటిలో నమ్మకస్తుడు మోషే. అలాగనే మనం కూడా నమ్మకంగా ఉండాలి అని పేతురు మహాశయుడు, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో దేవుని నానా విధములైన కృపా విషయములై మంచి గృహ నిర్వాహకులయుండుడి, ఒకరికొకడు కృపావరములు పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. దేవుని నానా విధములైన కృపల విషయమై నా మంచి గృహ నిర్వాహకులయుండుడి. దేవునికి మంచి గృహ నిర్వాహకత్వము చాలా ప్రాధాన్యమైనది అనే సత్యము మనం లేఖనములో మనం తెలుసుకుంటా ఉన్నాం. అయితే అన్యాయపు గృహ నిర్వాహకులు అనగా యుక్తిగా స్వార్థపరులుగా ఆ యజమానుడు వారిని నమ్మి ఆ కుటుంబం అంతా లేక ఆ బాధ్యతలన్నీ అప్పగించినప్పుడు మోసం చేసేవారు కూడా ఉంటారు అనేది లూకా సువార్తలోనే 18వ అధ్యాయము 6-7 వచనాల్లో గమనించినట్లయితే, మరియు ప్రభు విట్లనెను
అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా. కనుక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒకడు ఉన్నాడట. అతని దగ్గరికి ఒక ఆమె వెళ్ళి తనకున్న అవసరతను బట్టి అతనికి ఒక విధవరాలు వెళ్ళి తన పొరుగు వారికి తనకు ఉన్న ఆ వాదన లేక తనకు జరిగే నష్టాన్ని కష్టాన్ని ఆ అన్యాయపు న్యాయస్తుడికి చెప్పినప్పుడు వాడు పట్టించుకోలే. కానీ మాటి మాటికి అతడిని విసిగించుట వల్ల అతడు దేవునికి భయపడడు, మనుషుల్ని లెక్క చేయడు. అలాంటి వాడు తనకి న్యాయం చేశాడు. కనుక మీరు కూడా విసుగక ప్రార్థన చేయచుండ వలనని ప్రభు చెప్పిన ఉపమానము ఇక్కడ మనం గమనించవలసిన వారుగా ఉన్నాం. అన్యాయస్తుడైన న్యాయస్తుడు, అన్యాయపు న్యాయస్తుడు అంటే న్యాయం చేసేవాడు కాదు. కానీ ఎక్కువగా తన్ని ప్రెస్ చేయటం వల్ల, తొందర పెట్టడం వల్ల అతడు భయపడి న్యాయం చేశాడు. కానీ ఈ గృహ నిర్వాహకములో అన్యాయం చేయుట ఒక యజమానుడు ఉన్నాడు. తన ఇంట్లో ఒక పనివాడిని పెట్టుకొని ఆ ఇల్లంతటిని తనకు అప్పగించాడంటే అంత ఆ పంట ఎంత వస్తుంది, పనివాళ్ళు ఎంత ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వారికి జీతాలు ఎంత ఇస్తున్నారు, ఎంత పుచ్చుకుంటున్నారు, లేక బయట వాళ్ళకి ఎంత ఇస్తున్నాడు, ఎంత పుచ్చుకుంటున్నాడు, ఎంత దాస్తున్నాడు, ఆ యజమానికి ఎంత పొదుపు చేస్తున్నాడు అనేది అతడు ఏం పట్టించుకోలేదు. కానీ అతడు నమ్మాడు. కానీ చాలామంది చూసి అతడు చేసే విషయాలన్నీ కొన్ని మోసాలు గమనించి, అయ్యా మీ ఇంటిలో ఉన్న పలానా వ్యక్తి లేక మీ ఇంటిలో ఉన్న నీవు గృహ న్యాయకత్వం అప్పగించిన అతడు చాలా మోసాలు చేస్తున్నాడు, మీరు గమనించట్లేదు. మీకు ఈ సంవత్సరం ఇన్ని బస్తాలు, ఇన్ని కింటాలు ధాన్యం పండింది, కానీ మీ ఇంటికి వచ్చింది ఇంతే. అతడు పొలం నుంచి తను కొంత తీసేసుకున్నాడు, తన ఇంట్లో పెట్టుకున్నాడు, లేక తను అమ్మేసుకొని తన ఇంట్లో దాచుకున్నాడు. కానీ ఇంతే పండిందని చెప్తే మీరు నమ్ముతున్నారు. పలానా వాళ్ళకి ఎంత ఇస్తున్నాడు, తీసుకునేది మీకు కొంచెం ఇస్తున్నాడు, కొంత దాచుకుంటున్నాడు అని ఇలా చెబితే అతడు వెంటనే అతనితో అన్నారు, నిన్ను గూర్చి నేను వినుచున్న మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. ఇదిగో నువ్వు జాయిన్ అయిన దగ్గర నుంచి లేక నా ఇంట్లో పనికి వచ్చిన దగ్గర నుంచి నీకు నేను చాలా వదిలేశాను, ఏది నిన్ను అడగలేదు. కనుక ఒకసారి ఎక్కడ ఏమి చేసావు, ఎక్కడేమి ఇచ్చావు, ఎక్కడి దగ్గర నుంచి ఏం తెస్తున్నావు, ఒకసారి నాకు లెక్కలు కావాలి. ఆ లెక్కలు తేలిన తర్వాత ఇక నా ఇంట్లో నువ్వు పని చేయొద్దు, వెళ్ళిపో. అతడు చాలా ఆలోచన చేసి ఒక అతను పిలిచి, అబ్బాయి నీకు నేను ఎంత నూనె ఇచ్చాను అంటే 100 మణుగులు, 100 మణుగులు అన్నాడు. వెంటనే ఇతడే రాసి సంతకం పెట్టి స్లిప్ ఇచ్చేవాడు అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర. అయితే నువ్వు ఆ పాత చీటు పట్టుకురా, ముందు చీటు, అది క్యాన్సిల్ చేసి 50 రాసుకో. ఇదిగో నాకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి నన్ను బయటకు పంపించినప్పుడు, ఇప్పుడు నా యజమానుడు ఇమీడియట్గా నన్ను ఈ బాధ్యతలో నేను తొలగిస్తే నేను ఇప్పటి వరకు చాలా యుక్తిగా నడుచుకున్నాను, కనుక ఇప్పుడు నేను బ్రతకలేను, నేను త్రవలేను, భిక్షమెత్తలేను, అనగా కష్టపడి పని చేయలేను, ఎందుకంటే సుఖపడిపోయాను ఇక్కడ. కనుక బయటికి వెళ్ళి కష్టపడలేను కనుక బాబు నాయన అని భిక్ష ఎత్తుకుంటే చూసేవాళ్ళు అందరూ చూసి నవ్వుతారు. ఇలా ఉండి ఇంత యాజమాన్యం చేసి ఇప్పుడు వీడు అడుక్కుంటున్నాడు అంటారు. కనుక అది చేయలేను, ఇది చేయలేను, కనుక నా యజమానుల దగ్గర నుంచి నేను అప్పించిన వాళ్ళందరూ నాకు తెలుసు. కనుక అది నేను వాళ్ళకి సేవ్ చేసినట్లయితే వాళ్ళకి చేసిన ఉపకారాన్ని బట్టి వారింట్లో నాకు కొంచెం చోటిస్తారు అని యుక్తిగా ఆలోచించి ఈ 100 మణుగుల నూనె తీసుకున్న వాడిని 50 మణుగులు అని రాసుకోమన్నాడు. మణుగు అనగా 8 వీసులు. అప్పట్లో వీసులు లెక్క, ఈసు, ఏవిలాలు ఇట్లాంటి లెక్కలు. కనుక 8 మణుగులు, 8 వీసులు ఒక మణుగు అంటే మన కేజీల్లో లెక్క పెట్టుకుంటే 11 కేజీల పావు, 11 పావు కేజీ, 11 కేజీల పావు వస్తుంది. 8 వీసులు ఒక మణుగు. అలాగన
100 మణుగుల నూనె, కనుక అది 50కి రాసుకోమన్నాడు. మరొకడిని నీకు గోధుమలు కొలిసాను కదా, ఎన్ని గోధుమలు పట్టుకెళ్ళావంటే అక్కడ అతడు చెప్పింది 100 తూములు అన్నాడు. తూము అంటే 4 కుంచాలు. ఇదివరకు కుంచాలు, ఇప్పుడు మనకి కేజీ లెక్కలు వచ్చాయి. ఇదివరకు మన పితరుల మన పూర్వీకుల లెక్కల్లోకి వెళితే కుంచాలతో కొలిసేవారు. 24 కుంచాలంటే 1 క్వింటాల్ అంటే 100 కేజీల బస్తాని 24 కుంచాలు అనేవారు. 24 కుంచాలు అనేవారు. అయితే ఒక కుంచానికి వచ్చి 4 కేజీలు. 4 కేజీలు అంటే ఒక తూము అంటే 4 కుంచాలు అంటే 16 కేజీలు ఒక తూము. అలాంటివి 100 తూములు అప్పు తీసుకుంటే 50 అని రాసుకున్నాను. ఇట్లా అతడు చేసినది యుక్తిగా చేశాడని ఈ విషయం కూడా తెలిసిపోయింది. మీరు పనిలో తీసేస్తున్నారని పద్దులన్నీ మార్చేస్తాడండి మీ వాడు అని చెప్పేసి. ఎందుకంటే ఆ 50 ఈ 50 ఇంకా అలాగా 50 తీసుకున్నవాడి దగ్గర 5 తీసుకున్నవాడి దగ్గర 10 తీసుకున్నవాడి దగ్గర 15 ఇట్లా రాసి ఆ మిగులంతా నాకు సపోర్ట్ చేద్దరు కానీ హెల్ప్ చేద్దరు కానీ అన్నట్టుగా మారిస్తే అతడు చాలా యుక్తిగా చాలా తెలివిగా 8వ వచనంలో అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకుని వాని యజమానుడు వారిని మెచ్చుకొని. ఎందుకు మెచ్చుకున్నాడంటే అతడు చాలా తెలివిగా ఇంతకాలం దోచుకున్నాడు, ఇప్పుడు బయటికి వెళ్ళి బ్రతకలేడు కనుక వాడు చాలా తెలివిగా నాకు లెక్కలు అప్పగించాడు, సరిపెట్టేశాడని వాడిని మెచ్చుకోవడం అంటే చాలా యుక్తిపరుడు. అందుకని ప్రభు అంటాడు, వెలుగు సంబంధుల కంటే వెలుగు సంబంధులు అనగా దేవుని విశ్వాసులైన బిడ్డలు, దేవుని నమ్మిన వారు. అలాగే ఇక్కడ అంటాడు వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధమైన వారు యుక్తిపరులై ఉన్నారు అనే సత్యాన్ని చెబుతూ, ఈ లోక సంబంధులు ఈ తరమ వారిని చూడగా యుక్తిపరులు అనగా ఈ లోకంలో ఉండే మనుషులు చాలా యుక్తిగా నడుచుకుంటారు. అందుకని మన మూలవాక్యంలో అన్యాయ స్త్రీ వల్ల మీకు స్నేహితులను సంపాదించుకున్నాడు ఈ లోకంలో, పరలోకానికి కాదు. ఇక్కడ అంటాడు ప్రభువారు చెప్పిన ఉపమానాల్లో, ఇక్కడ మీరు ధనమును సంపాదించుకోవద్దు, ఇక్కడ చిమ్మెట్లు కొట్టివేయరు, పరలోకంలో మీరు ధనం సంపాదించుకున్నట్టు. అలాగనే లూకాసు వార్త 12వ అధ్యాయం 23వ వచనంలో, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణాన్ని గురించి ఆయాసపడవద్దు. మీ ప్రాణమును కంటే ఆహారం కంటే మీ ప్రాణమును, దేహము కంటే వస్త్రముల కంటే మీ దేహము గొప్పవి కావా అంటాడు. ఆహారము కంటే ప్రాణము గొప్పది, వస్త్రాల కంటే దేహము గొప్పది. ఆహారం కంటే ప్రాణము గొప్పది, వస్త్రాల కంటే దేహము గొప్పవి. కనుక ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కంటే మీరెంతో గొప్పవారు కనుక నేను మిమ్మల్ని పోషించేవాడునై ఉన్నాను. కనుక మోసం చేసి బ్రతకాలనేది కాదు, మోసం చేత సంపాదించింది నీకు అది ఆశీర్వాదకరం కాదు. ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నిత్య జీవంలో నేను ప్రవేశించాలంటే ఏం చేయాలంటే ప్రభు అన్నాడు, ఆజ్ఞలు నెరవేర్చు. ఏ ఆజ్ఞ అని అడిగాడు. ప్రభు చెప్పాడు. అతడు నేర్చుకున్నవి, అతడు ఆచరించేవి ప్రభు చెప్పినవి ఉంటే ఇవా నాకు చిన్న ప్రాయం నుంచి నాకు నా తల్లిదండ్రులు మా అయ్యగారు చెప్పారు నాకు తెలుసుకున్నాడు. కానీ తనకున్న లోపము, తను ధనాశాపరుడు. నీ ధనమును పేదలకు ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు అంటే అతడు మిగులు ధన ఆస్తిపరుడు కనుక వ్యసన పడుతూ బాధపడుతూ వెళ్ళిపోయాడు. అందుకు ప్రభు అన్నాడు, సూది బెజ్జములో ఒంటె దూరిట సులభము, కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించుట దుర్లభము. కనుక యుక్తిగా అన్యాయపు సిరి అది మనకు ఆశీర్వాదకరము కాదు. అన్యాయపు సిరి మనకు ఆశీర్వాదకరము కాదు అనే సత్యము దేవుని యొక్క లేఖనము మనకి సెలవిస్తూ ఉంది. అందుకనే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇలాగ క్రీస్తు సేవకులమని దేవుని మర్మముల విషయమై గృహ నిర్వాహకులమనియు
ప్రతి మనుషుడు మమ్మలను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యము. నిజమే, గృహ నిర్వాహకములో దేవునికి నమ్మకంగా ఉండటం అనేది చాలా అసత్యమైనది, చాలా కష్టతరమైనది. మీ చేతనైతే ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకుందును. కనుక ఎవరో మనల్ని తక్కువ చేసి మాట్లాడే కంటే, ఎవరో మనల్ని ఏలెత్తి చూపించే కంటే మనము దేవునికి భయపడి, ఇక్కడ పౌలు అంటాడు, నేను ఎవరి చేత విమర్శింపబడను, నన్ను నేనే విమర్శించుకుంటాను. ఎందుకనగా క్రీస్తు సేవకులమని, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మలను భావింపవలెను. నన్ను మీరు అర్థం చేసుకోండి, నేను దేవునికి నమ్మకమైన గృహ నిర్వాహకుడను. అక్కడ మోషే దేవుని ఇంటిలో మంచి నమ్మకస్తుడని చెప్పబడినట్లు పౌలు ఇక్కడ రూఢిగా చెబుతున్నాడు. దేవుని ఇంటిలో, దేవుని గృహ నిర్వాహకములో నేను నమ్మకమైన వాడుగా మీరు నన్ను గమనించండి అని పౌలుకి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కనుక ప్రియ విశ్వాసులారా, ఈ గృహ నిర్వాహకము అనేది ఇది చాలా నమ్మకత్వంతో దేవునికి మనం అప్పగించవలసిన వారమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియ సంగమా స్నేహితులారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అందుకనే తీతుకి పౌలు గారు తీతు అనే యవనస్తునికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడుతూ, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకులైన నిందారహితుడై ఉండవలెను. అది అధ్యక్షత పదవి వహించేవాడు. అది ఈ లోక సంబంధంగా ఆయన దేవుడికి అనుగ్రహించిన ఆ కృపను బట్టి అది మనము దేవుని యొక్క గృహ నిర్వాహకులమై ఉన్నామనే సత్యాన్ని మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అందుకని అలాంటి వాడు ఎలా ఉండాలి అనేది ఇక్కడ, అతడు స్వేచ్ఛాపరుడును, కోపపడవాడును, మద్యం తాగినవాడును, దుర్లభమును అపేక్షించేవాడునై ఉండక ఎలా ఉండాలి అనేది తీతుకి గృహ నిర్వాహకుని వలె దేవుని గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి, లేక దేవుని సంఘములో ఒక సంఘ పెద్ద ఎలా ఉండాలి అనేది ఇక్కడ చాలా వివరంగా చెబుతా ఉన్నాడు. దేవుడు నీకు ఒక టెర్ము, ఒక మంచి దేవుని సంఘములో, దేవుని ఇల్లు ఇది, దేవుని ఇంటిలో నీకు ఒక టెర్ములో నీకు ఒక అవకాశం దేవుడిచ్చాడంటే ఎంత నమ్మకంగా నువ్వు చేస్తున్నావు, నీకు అప్పగించిన దాంట్లో నువ్వెంత విశ్వాసంగా నువ్వు చేయగలుగుతున్నావు. ఎప్పుడో దేవుడు ఉపమానంలో చెప్పిన వాక్యం ఇవాళ మన సిరీస్లో, స్పెషల్ సిరీస్లో 39వ ఆదివారంలో లూకాసు వార్త 16వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు ఇవ్వబడిన భాగంలో ఒక అన్యాయపు గృహ నిర్వాహకుడు ఆ యజమానునికి నష్టం చేశాడు. దాన్ని బట్టి దేవుడు చెప్పిన వాక్యమును బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యములో అన్యాయపు గృహ నిర్వాహకుని, అతని యొక్క గృహ నిర్వాహకం. అందుకే ప్రభువారు మనం చదువుకున్న స్వార్థ పాఠ్య భాగంలో ఆ వచనం కాదు కానీ, మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలో అన్యాయంగా ఉండును. కనుక మీరు అన్యాయపు స్త్రీ విషయంలో నమ్మకంగా ఉండనే ఎడల సత్యమైన ధన విషయంలో ఎవడ మీ వశ్యము చేయబడదు. కనుక కొంచెంలో నమ్మకం ఉన్నవాడు ఎక్కువగా నమ్మకం ఉంటాడు, కొంచెంలో మరి అన్యాయం ఉన్నవాడు ఎక్కువలో కూడా అన్యాయం చేస్తాడు అని చెప్పి ప్రభువారు చెప్పిన ఉపమానాన్ని బట్టి నమ్మకత్వము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమనే సత్యాన్ని ఈ వారం మనం తెలుసుకున్న ఈ వాక్య ధ్యానంలో మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకే మనం ఈరోజు చదువుకున్న పత్రిక పాఠ్య భాగంలో పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ నమ్మకత్వాన్ని బట్టి, లేక ఈ దేవునికి నమ్మకమైన విశ్వాసులంగా లేక సేవకులంగా ఉండడాన్ని బట్టి 10వ అధ్యాయం కొరింథీ సంఘానికి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో వ్రాస్తూ 6వ వచనం నుండి మనం 13వ వచనం వరకు చదువుకున్నట్లయితే, అప్పుడు మోషే నాయకత్వంలో అందరూ ఒకే పానీయం చేసి ఒకే మరి పాత్ర
ఆత్మ సంబంధమైన ఒకే పానీయం చేశారు. అలాగే వారు దేవుడిచ్చిన ఆహారాన్ని వారు భుజించి వారు దేవునిలో నిలకడగా ఉండలేకపోయారు. దేవునిలో తింటూ దేవుడిచ్చింది త్రాగుతూ వారు విత్తకుండగా, కోయకుండగా, పంటను కూర్చుకోకుండగా, బట్టలు పాతగిల్లకుండగా, చెప్పులు అరిగిపోకుండగా 40 సంవత్సరాలు వారిని మరి దేవుడు కాపాడి నడిపించినప్పుడు వారికి ఆ 40 సంవత్సరాల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉండలేకపోయారు. దేవుని మీద తిరుగుబాటు చేశారు. అందుకని చదవబడిన వాక్యంలో జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆటుటకు లేచిరి అని వ్రాయబడిన మాటల్లో మనం ఆలోచన చేసినట్లయితే వారు దేవునికి నమ్మకంగా ఉండలేకపోయారు. దేవునిని వారు విశ్వసించలేకపోయారు. దేవుడు అంతటా వారిని చాలా సురక్షితంగా ఆ బానిసత్వపు బ్రతుకు నుండి, బందీ గృహం నుంచి వారిని వెలుపలికి స్వేచ్ఛగా వారిని తీసుకుంటూ వస్తే దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు. దేవుడిచ్చింది తింటూ నమ్మకంగా ఉండలేకపోయారు. అందుకని వారిలో కొందరు విగ్రహారాధన చేశారంటే మనం అంటాం తిన్నదరక్క ఇలాంటి పని చేశారని. కనుక తిని విడుచుకోలేక సంతోషంగా స్వదేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు వారిని తీసుకొని వస్తూ ఉంటే వారు విగ్రహారాధన చేశారు. కనుక నిజమే ఆ విగ్రహారాధన చేసినందున దేవుడు వారిని చాలా అసహించుకున్నాడు. మనం ఈ సత్యాన్ని గమనించగలిగినట్లయితే నిర్గమాకాండము 23వ అధ్యాయంలో 7, 8, 9 వచనాల్లో మనం ఆలోచన చేసినట్లయితే వారు దేవుని మీద వారికున్న బంగారం పోగు చేసి విగ్రహాన్ని చేసి విగ్రహారాధన చేశారు. దేవునికి చాలా కోపం వచ్చింది. అదే సమయంలో మోషే ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలు గల పలకలు తీసుకొని రావడానికి వచ్చేటప్పటికి ఆహారం చేత వాళ్ళు విగ్రహారాధన. కనుక దేవుడు వారిని శిక్షించినట్లు, అక్కడ వారు సంహరింపబడినట్లు, దేవుని కోపం వారి మీద కురిపించబడినట్లుగా చూస్తున్నాం. అలాగే రెండవది మనం గమనించగలిగినట్లయితే వ్యభిచారం. ఈ సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హిత్తీములో వారు మోయాబ్రాండ్రుతో వారు వ్యభిచారం చేసినందున వారు ఒకే దినమందు వారు ఎంతగా సంహరింపబడ్డారంటే 24,000 మంది తెగులు చేత దేవుడు సంహరించాడు వ్యభిచారం చేసిన ఆ జనాంగాన్ని. వ్యభిచారం వచ్చిన తెగులు అంటే ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేస్తే ఎయిడ్స్ అని చెప్పుకోవాలి. అంటే ఆనాడు ఇశ్రాయేలీయులు ఆ ఎయిడ్స్ని తెచ్చింది వాళ్ళేమో. ఇక్కడ మనకు స్పష్టంగా సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ వారు పరాయి స్త్రీలతో లేక తమ సొంత కుటుంబములతో దేవుడిచ్చిన కృపను అనుభవించకుండా వారు చేసిన పాపమును బట్టి వారు 24,000 మంది చనిపోవడం అనేది తెగులు చేత అన్నాడు. వ్యభిచారం వల్ల వచ్చి తెగులు ఏమిటి? ఎయిడ్స్ అని చెప్పాలి. కనుక అలాంటి క్రియను దేవుడు సహించేది కానీ దేవుడు ఇష్టపడలేదు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కనుక ప్రభునందు స్నేహితులారా, నమ్మకత్వం, గృహ నిర్వాహకంలో నీకు భార్య ఉండగా నీ భార్యాన్ని మోసం చేసి నీవు పరాయి స్త్రీతో వ్యభిచరించుట దేవునికి నీవు మోసగాడవై, లేక నీ భర్తతో నీ కుటుంబ జీవితంలో ఉండకుండా పరాయి పురుషునితో నీవు ఆ సంబంధం పెట్టుకున్నట్టయితే దేవుని యొక్క విశ్వాసంలో నీవు నమ్మకత్వం లేవు అనేది మనం ఈ దినాన్ని మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. కనుక అలాగనే శోధించారు దేవుని. మాకు నీళ్లు లేవు, ఇదేంటి మాంసం లేదు, వ్యభిచారం లేని భోజనం అని చెప్పేసి ప్రభువుని శోధించారు, సడిగారు. ఆ శోధించటం వల్ల కూడా దేవుని ఉగ్రతకు వారు లోనయ్యి నిర్గమాకాండము 17వ అధ్యాయం మనం 1 నుంచి 7 వచనాల భాగంలో మనం ఆలోచన చేసినట్లయితే వారు దేవుని మీద చడిగిన వల్ల, శోధించటం వల్ల ఆ దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. 4వది సనుగుడు. కనుక ఈ విషయంలో కూడా సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1 భాగంలో మనం ఆలోచన చేసినట్లయితే సడిగినందువల్ల కూడా దేవుని యొక్క శిక్ష వారు అనుభవించినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రభునందు స్నేహితులారా, ఇవన్నీ మనకి దృష్టాంతములుగా అనే మాట ఇక్కడ మనకి అనగా యుగ సంబంధము
దేవుని యొక్క లేఖనములో మనకి సెలవిచ్చిన మాటలు మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఈ యుగ సంబంధమైన మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినవి. ఇవన్నీ ఆ స్టోరీస్ లేకపోతే ఆనాడు జరిగినవన్నీ దృష్టాంతములుగా అనగా లేఖనాలుగా లిఖించబడి అవి మనకి ఒకసారి మరలా మెలకు చేయటం, పౌలు హెచ్చరించటం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంట్లో దేవుని ఇంట్లో గృహ నిర్వాహకం అంటే మన సొంత ఇంట్లో మనం నమ్మకత్వం కలిగిన వారుగా ఉండాలి అనే సత్యం ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవునికి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనకు దేవుడు అనుగ్రహించిన వాటిలో మనం ఎంతవరకు నమ్మకంగా మనం ఉండగలుగుతూ ఉన్నామనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. అందుకే ఇందాక జ్ఞాపకం చేసుకున్న పేతురు మొదటి పత్రికలో, పేతురు గారు వ్రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయితే అన్నింటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. కనుక అన్నింటి అంతము సమీపమై ఉందంటే నిజమే, సాక్షాత్ మనం కళ్ళారా చూస్తున్నాం. ఎంత విపత్తు, ఎంత మనం ఊహించని పరిణామం. ప్రపంచమంతా ఇలా స్తంభించిపోతుంది అని ఎప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఎవరికి తెలిసి ఉండదు, ఎవరు అనుకోలేదు. కనుక ఇక్కడ పౌలు పేతురు గారు మనకి హెచ్చరించి చెప్పినట్లుగా అన్నింటి యొక్క అంతము సమీపమై ఉంది. ఆ మాటే ఇక్కడ మనకి పత్రిక పాఠములు యుగాంతమున ఇవి మనం తెలుసుకోవడానికి దృష్టాంతములుగా ఇవి చెప్పబడ్డాయి అనే సత్యం. కనుక ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క కృపను ఎరిగిన వారముగా, దేవుని భయమును కలిగిన వారముగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారముగా మనం దేవునికి నమ్మకముగా ఉండవలసిన వారముగా ఉన్నాము. అందుకే చివరిగా పౌలు గారు రోమీలకు రాస్తూ, రోమా సంఘానికి రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 11వ వచనంలో అంటాడు, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయడి. మనము విశ్వాసములో మునుపటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. కనుక రాత్రి చాలా గడిచినది. కనుక మనము దేవుని యొక్క ఈ జరుగుతున్న లోకంలో జరిగే ఈ కార్యములు లేక లోకంలో జరిగే ఆ పరిస్థితులను బట్టి మనము భయం కలిగి దేవునికి నమ్మకంగా, లేక మనం ఉన్న ఆ అల్ప విశ్వాసము అపనమ్మకం ఏంటో మనలను మనము గ్రహించి దేవునికి విధేయులమై ఆయన కృప పొంది మోషే వలె, ఎలియాజరు వలె, యోసేపు వలె నమ్మకమైన గృహ నిర్వాహకములుగా, లేక దేవునికి ఇష్టలమై ఉండే ఆయన కృప, ఆయన ప్రేమను పొందుకొని మరి విగ్రహారాధన కానీ, వ్యభిచరిక కానీ, శోధించట కానీ సనగకుండగా దేవుని మీద ఏవో నిందలు వేసి, దేవుడేంటి ఇలాంటి గడ్డు కాలం పెట్టాడు, నా కొడుకు మ్యారేజ్ చేసుకోవడానికి నేను గ్రాండ్గా నేను ఎంతో ఫిక్స్ చేసుకున్నాను, ఇలా అయిందేంటి, నా కుమార్తెకి పెళ్లి చేయాలనుకున్నాను, లేకపోతే నేను ఒక మంచి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నాను, ఏమిటి ఈ కష్టకాలం అని దేవుని మీద సనగటం, దేవుని మీద సణుగుకోవడం, శోధించటం కాదు. కానీ ప్రభువా ఏమిటి నేనే తప్పిదము, ఎక్కడ నేను ఈ కనెక్షన్ ఎక్కడ నేను పొరపడ్డాను అని మనం ఆత్మస్వపరీక్ష చేసుకొని దేవునిలో బలంగా ఉందాము. దేవుని కృపను కోరుకుందాము. ఈ విపత్తును, ఈ వైరస్ను ప్రభు తొలగించాలి, మానవుల వల్ల కాదనేది నా విశ్వాసం, నా ప్రగాఢ నమ్మకం. ప్రభువే దీన్ని ఖండించి నిర్మూలన చేసి దాని పేరు వినపడకుండా చేయగల సమర్థుడిగా ప్రభువుకు ప్రార్థించుకుందాము. దేవునికి నమ్మకంగా ఉందాం. ఆ రీతిగా మనం ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగాక. ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు మీ హృదయములకు తలపులకు కావలయుడును గాక. నాయందు శుద్ధ హృదయము కలుగజేయును, నాయంతరంగములో స్థిరమైన మనస్సును దానముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధ
తీసివేయకుము. నిరాక్షణానందము రాకుమారా పుట్టించుము. సమ్మతి గల మనసు కారుగా చేసి నాను దృఢ పరిశుద్ధుడును నిత్యుడు వరకు మా దేవా, మీ ఉన్నతమైన పరిశుద్ధ పాదాలకి స్తుతులు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినమున మీ సన్నిధానంలో మా ఆరాధనలు అంగీకరించి మా ప్రార్థనలు గైకొనమని ప్రభువా, నీకు నమ్మకమైన నైనా గృహ నిర్వాహకులు గాను, నమ్మకమైన విశ్వాసము గాను, నమ్మకమైన మా తండ్రి నమ్మకత్వం కలిగి కొంచెంలో నమ్మకం ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉందని అన్యాయపు సిరికిని దేవుడికి ఇష్టలుగా ఉండలేరు. ఒక దాసుడు ఇద్దరు యజమానులకు నమ్మకంగా ఉండలేడు. ఒకరిని ద్వేషించును, ఒకరిని మెచ్చుకుని సెలవిచ్చిన రీతిని తండ్రి ఈ లోక సంబంధమైన స్థితిగతులకు నీకును మేము ఇష్టలుగా ఉండలేము కనుక నిన్ను ప్రేమించేవారుగా, నిన్ను నమ్మిన వారుగా మాకు సహాయం చేయమని ప్రార్థన చేయించున్నా తండ్రి. ఇదిగో భయంకరమైన ఈ విపత్తు కాలంలో మాకు విడుదలమని నైనా ఈ వైరస్ నశింపచేయమని నేను ప్రాధేయపడుతున్నాం, బ్రతిమలాడుతున్నాం. నజరేయుడైన యేసునామములో దాన్ని గద్దించి అది తొలగించమని ప్రార్థిస్తున్నాం. దాని పేరు వినబడుకున్నట్టు సహాయం చేయండి తండ్రి. ప్రపంచాన్ని రక్షించినైనా భారతదేశాన్ని రక్షించి తండ్రి, ఆంధ్రప్రదేశ్ని రక్షించండి, తూర్పుగోదావరి జిల్లాని రక్షించినైనా యేసయ్యా మా స్నేహితులను, బంధుమిత్రులను, సేవకులైన వారిని మీరు కనికరించి తండ్రి, కనికరించండి. ఓ దయామేడ మరెంతో మంది బారిన పడి నైనా ఎన్నో నైనా వణికిపోతూ చనిపోతూ నైనా నీకు మొరపెడుతుండగా కనికరించి ఈ వైరస్ తొలగించండి. మరి బాధపడుతున్న రోగులను స్వస్థపరచండి. వారికి సేవలు అందిస్తున్న డాక్టర్స్, నర్సులు, వైద్య బృందాలను దీవించండి. ఇచ్చే మందులు కాదు, నీ రక్తంతో వారిని శుద్ధీకరించి వారిని స్వస్థతలుగా చేసి నీ సాక్షులుగా నిలుపుకోమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభువా, పరిశుద్ధుడా, జాలిగల తండ్రి, కనికరించిన ఆయన కనికరించండి తండ్రి. నేను వెలుగుదలని సంఘాన్ని కనికరించండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. నేను పిసిసి సభ్యులను, ట్రెజరర్ గారిని మీరు దీవించమని, స్త్రీల సమాజాన్ని, ఎవరి బిడ్డలను, చిన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. పుట్టినరోజులు, వివాహ దినములు జరుపుకునే వారికి మీ దయా కిరీటం తలుపు చేసి సంక్రాంతి వరకు సంక్రాంతి వరకు నీ పరిస్థితులు వారిపై ఉంచండి. ఆరోగ్యం క్షేమం ఇవ్వండి. గర్భవతులైన వారికి సుఖమైన కానుకను ఆరోగ్యమైన బిడ్డలు ఇవ్వండి. పసిబిడ్డలను, బాలికలను దీవించు. వృద్ధులైన తల్లిదండ్రులకు ఆరోగ్యము క్షేమమును దయచేయండి. చేయబడే వ్యవసాయం మంచి మా తండ్రి పంటను మంచి దిగుబడి దయచేయండి. మంచి గాలి, మంచి నీరు మాకు ఇవ్వండి తండ్రి. అయ్యా ఈ ప్రకృతిని మీరు దీవించండి. ఆయన పుష్పశాలను ఆయన దీవించండి. యేసు ప్రభువానికి స్తోత్రాలు, స్తుతులు. ఆ ప్రతి మనిషిని మీరు దర్శించి ప్రతి వారు ప్రతి మోకాలని నామములు వంగాలని, ప్రతి మా నాయన నేత్రాలు నీ వైపు త్రిప్పబడాలని నీ వాక్యంలో సెలవిచ్చారు. అటు సమయం అవసరమైనది. ప్రభువానికి స్తోత్రాలు. నీకు మొరపెట్టేవారుగా, నీ వైపు తిరిగేవారుగా, నీ నామంలో మోకరించేవారుగా మా నాయన ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడి అయ్యా నీ వైపు తిరిగినట్టు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఎవరైతే కష్టాలు, బాధలు, దుఃఖంలో, వ్యాధులు ఉన్నారు వారిని కనికరించండి, ఆదరించండి, వాదార్చండి. వారి కన్నీటితో రండి. దుఃఖములకు పూదలను నైనా ఆనంద ఆశీర్వాదాలు, నిత్య సంతోషం వారికి అనుగ్రహించిన వచ్చిన జాలి కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా. మరి యొక్క వాక్యములు మరి టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా మరి అందించబడడానికి మరి శ్రీ మురాల గణపతి గారు వారు ఇచ్చిన మన కానుకలు బట్టి వారికి రావాల్సిన దీవులు దయచేయండి. అలాగే వారి మరి సత్యమణి గారు మీ సన్నిధిలో ఉన్న సూర్యకాంతం గారు జ్ఞాపకార్థంగా మీ సహాయం వారికి ఇవ్వండి. వారి కుమార్తెలను, కుమారుని, మనవు మనవరాలను దీవించి నీ కృపా కాపుదలను వారికి వారు వచ్చి ఆస్వాదించమని ప్రార్థన చేయించున్నా తండ్రి. నీకు వందనాలు. మరి వాటికంటే ఊహించి వాటికంటే నీవు ప్రేమించే దేవుడుగా, క్షమించే దేవుడుగా నీ కనికరము మాపై ఉంచమని, దీవించమని ఈ దినదాసుని ప్రార్థనలు అంగీకరించి
ప్రతి వేళకు సహాయం చేయండి. మా రక్షకులను మా ప్రభువును యేసయ్య దివ్య నామములో మిక్కిలి వేరేంతో బ్రతిమాలి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామమును పరిశుద్ధపరచుగా, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి. మన అపరాధం చేసి వారిని క్షమించిన ప్రకారం ప్రారంభించండి. శోధనకు తగ్గిస్తూ తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయను గాక. ఆమేన్. 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 మేళాయేచు దేవుని నో